చిన్నపిల్ల, ఇశ్రాయేలు యొక్క చిన్నపిల్ల వారింటికి పని మనిషి కింద వచ్చింది. పని మనిషి కింద వచ్చి వారు పడుతున్న బాధ, వారు పడుతున్న వేదన చూసింది. ఎందుకంటే దేవుని ప్రేమ పొందుకొని దేవునిలో బలపడుతున్న వారు ఎవరైనా సరే, ఈరోజు నా వాక్యం ఉంటున్న నీ దగ్గర నుంచి నుంచొని చెబుతున్న నా వరకు కూడా ప్రతి ఒక్కరు కూడా ఎవరైనా ఒక ఆపదలో ఉన్నారంటే, ఎవరైనా ఒక బలహీనతతో బాధపడుతున్నారంటే, ఎవరైనా ఒక వేదనతో చెందుతున్నారంటే మనం ఖచ్చితంగా వారికి మన దేవుని యొక్క సువార్త చెప్పేవాళ్ళు ఉండాలి. వీలైతే వారి కొరకు మనం ప్రార్థన చేసేవాళ్ళు ఉండాలి. వీలైతే వారిని మనం మందిరానికి నడిపించి దైవజనంతో ప్రార్థించే ఆ యొక్క గొప్ప మనలో ఉండాలి. ఎందుకంటే దేవుడిచ్చే ఆశీర్వాదాలను పొందుకుంటున్నావు, దేవుడు చేసే కార్యాలను పొందుకుంటున్నావు, దేవుడిచ్చే ఆయన యొక్క దీవెనను పొందుకుంటున్నావు. నీతో పాటుగా ఆయన యొక్క ప్రేమ ఎట్టి విధంగా అయితే నీతో పంచుతున్నాడు, మనం కూడా మన ప్రేమను అనేక మందికి పంచేవారిలో ఉండాలి. ఇక్కడ ఆ చిన్న పిల్ల చేసిందండి ఒక కోటీశ్వరుని, ఒక సిరియా రాజుని ఒక మనసు మార్చిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. కానీ రోజున వాక్యం ఉంటున్న నీవు ఎంతమందిని మనం సమాధానం చెప్తున్నాం మన దేవుని గురించి? ఎంతమంది మన దేవుని గురించి ముందుకు కొనసాగుతూ ఆయన యొక్క పరిచర్యలో కానీ, ఆయన యొక్క సువార్తలో కానీ, ఆయన యొక్క ప్రార్థనలో కానీ ఎంత సమయము మనం హెచ్చిస్తున్నాం అన్నది ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకుందామండి. ఆయన ప్రేమను పొందుకుంటున్న ప్రతి ఆదివారం నీ కుటుంబమే పొందుకోవడం కాదు, నీ కుటుంబమే బలపడడం కాదు, అనేక మందిని సన్నిధికి నడిపించే వారిలో ఉండాలి. ఎంతోమంది దేవుని ప్రేమ తెలియని వాళ్ళు ఉంటారు, దేవుని ప్రేమ తెలిసి కూడా కొన్ని విషయాల్లో దేవుని విడిచిపెట్టేవారు ఉంటారు. వారందరినీ కూడా మనం ఏం చేయాలంటే ఓదార్చే వారిలో ఉండాలి, వారందరినీ కూడా సన్నిధికి నడిపించే వారిలో ఉండాలి, వారందరినీ కూడా పరిశుద్ధాత్మ శక్తితో నింపే వారిలో మనం తయారు చేయాలండి. ఇక్కడ నయమాన్ని మార్చిన పరిస్థితి ఈ రోజున మనం చెప్పుకుంటున్నామంటే, ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకము అంతమంది ఉన్నప్పటికీ కూడా పరిశుద్ధాత్మ దేవుడు ఈ యొక్క నయమాన్ని జ్ఞాపకం చేసుకున్నాడంటే తను మారిన పరిస్థితి. ఆయన యొక్క దేహాన్ని మార్చుకున్నాడు మొదటిగా.